ఇవాళ ఎందుకో చపాతీ అండ్ బంగాళదుంప కర్రీ తినాలనిపించింది. అందుకని బ్రేక్ఫాస్ట్ కి చపాతీ చేసి దానిలోకి బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేశాను. అలాగా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ స్నాక్ గా ఇవాళ డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే తాగాను. ఇంకా దీనిలో అయితే నేను ఇవాళ మిల్క్ యాడ్ చేసుకోలేదు, జస్ట్ వాటర్ యాడ్ చేశాను. కొంచెం ఫ్లేవర్ అండ్ ఆ థిక్నెస్ కోసం పీనట్ బటర్ ½ టీ స్పూన్ వేసాను. ఇంకా తర్వాత మాంత్రి స్క్వేర్ మాల్ కి అయితే వెళ్ళాము. వెళ్ళంగానే ఈజీ బై స్టోర్ కనిపించింది. దానిలోకి వెళ్ళంగానే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మధ్య అన్ని యానిమల్ ప్రింట్స్ కావాలని అడుగుతుందని. ఇంకా అక్కడ అన్ని యానిమల్ ప్రింట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకా అన్ని తీసేసి ఇలా పట్టుకుంది. ఇంకా నేను తర్వాత నిదానంగా విడిగా చూసి ఏం కావాలి అని ఇంకా అవి తీసుకున్నాను. ఆసమ్ ప్లేస్ కి తీసుకువెళ్ళాను. ఇంకా 1 అవర్ చక్కగా ఆడుకుంది అక్కడ. జస్ట్ ఊరికే అట్లా నుంచో పెట్టాను. సడన్ గా చేయి వదిలేసింది. అలాగే వెళ్ళిపోతాం స్టార్ట్ చేసింది. ఇంకా అందుకని సడన్ గా హాఫ్ లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. నేనైతే లిటరలీ షాక్ అన్నమాట. ఇంకా చక్కగా అలా వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత డాన్స్ వస్తుంది. ఫైనల్ గా డెస్టినేషన్ రీచ్ అయిపోయానని చాలా క్యూట్ గా అనిపించింది నాకు ఆ మూమెంట్ అయితే. ఇంకా లంచ్ కోసం షన్వికి ఇక్కడ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుండి. సో ఇంకా అది ఫీడ్ చేసేసాను. అండ్ అలాగే షన్వి కోసం అవకాడో టోస్టెడ్ ఒకటి తీసుకున్నాను. మేమైతే రైస్ బౌల్ తీసుకున్నాము. నైట్ డిన్నర్ కి అయితే పెసరట్టు వేసి ఇంకా దానిలో పల్లి చట్నీ చేశాను. టొమాటో చట్నీ చేసే ఓపిక లేదు. సో ఇంకా ఫైనల్ గా నా డే అయితే ఇలా ఎండ్ అయింది. బాయ్.